ఇంకేదైనా సరే గ్రిప్ వచ్చేలాగా మరి దీన్ని కూడా మార్చాం. ఈ చివర అనేది మనం ముందుకి కావాలని లాగి పెడతాం. అది ఈ గ్యాప్ అనేది ఎంత ఉంటే అంత అడ్వాంటేజ్ గానీ ఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం వాడంగా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అలా వెనక్కి రాకుండా మనం అడ్వాన్స్డ్‌గా కొంచెం లాగి పెట్టాం. దానివల్ల మీకు అది గ్రిప్ ఎక్కువ ఇస్తది. సో మీరు అది గ్యాప్ ఉందని చెప్పి ఏమాత్రం వరి అవ్వాల్సిన పని లేదు. ఇంక సేఫ్టీ బెల్ట్ అంటారా, మీకు ఎక్కేటప్పుడు ఒకవేళ కొత్త అనుకోండి, ఎక్కేటప్పుడే కిందే బెల్ట్ వేసుకొని ఎక్కొచ్చు. ఒకవేళ మనం గబుక్కన వెనక్కి జారిపోయినా కూడా పడకుండా మనం ఇది బ్యాలెన్స్ చేస్తుంది. 200 కేజీల పైన ఉన్న మనిషిని సరే ఇట్లా ఆగిపోయేలాగా మనం ఈ బెల్ట్ అయితే వేసాం. సో మీరు ఈ బెల్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఆనుకొని పని చేయొచ్చు. పైకి ఎక్కాలన్నా దిగాలన్నా మీకు ఇట్లా ఈ బెల్ట్ వేసుకొని ఈ విధంగా ఎక్కొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడే పని చేసుకోవడానికి కావాలి, మనం ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పినట్టే బెల్ట్ కొంచెం లూజ్ చేసుకొని ఈ విధంగా దీని మీద కూర్చొని కంఫర్టబుల్గా వెనక్కి పడతామని